హలో గైస్, ప్రతి ఒక్కరికి స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుంది, స్నోతో ఆడుకోవాలని ఉంటుంది, స్నో కవర్డ్ మౌంటైన్స్ని చూడాలి అని ఉంటుంది. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియా వాళ్ళకైతే ఇంకా గట్టిగా ఉంటుంది. జనరల్గా మనం సౌత్ ఇండియాలో చాలా ట్రిప్స్ వేసే ఉంటాం, లైక్ అరకుకి, కూర్గ్కి, కేరళ, ఊటీ, కోయంబత్తూర్, కొడైకెనాల్ ఎక్సెట్రా. ఇవంతా మ్యాక్సిమం గ్రీనరీ, చెట్లు, వాటర్, బోటింగ్ ఎక్సెట్రా ఇవే ఉంటాయి. సో ఈసారి ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా గ్రీన్ సీనరీసే కాకుండా వైట్ స్నో కవర్డ్ మౌంటైన్స్ని చూడాలని మనాలి ట్రిప్ ప్లాన్ చేశాం. అండ్ జనరల్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ ఈ 4 స్టేట్స్లో టూరిజం కల్చర్ అండ్ పీపుల్ బిహేవియర్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. కానీ నార్త్ ఇండియా అలా కాదు. నార్త్ ఇండియన్ ట్రైన్స్ ఎక్కగానే డిఫరెన్స్ తెలిసిపోతుంది మనకి ఇక్కడ ట్రైన్స్లో జనరల్, స్లీపర్ అండ్ ఏసీ కోచెస్ ఉంటాయి. వాళ్ళకి అలా కాదు, ఏదర్ ఏసీ ఆర్ జనరల్, ఆ రెండే ఉంటాయి. స్లీపర్ కోచెస్ ఉన్నా వాటిని ఎవరు పట్టించుకోరు. అండ్ నార్త్ ఇండియాలో టూరిజం కల్చర్ కూడా అలాగే ఉంటుంది. మన సౌత్ ఇండియాకి, నార్త్ ఇండియాకి టూరిజం కల్చర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన సైడ్ టూరిజం అంటే మాక్సిమం ప్లేసెస్ చూడటం, ఫోటోలు దిగటం అంతవరకు ఉంటుంది, పెద్దగా స్ట్రెయిన్. కానీ నార్త్ ఇండియాలో టూరిజం మొత్తం ఎంటైర్లీ ట్రెక్కింగ్ మీద బేసే ఉంటుంది. అట్లీస్ట్ వన్ డే అన్న ట్రెక్కింగ్ ఉంటుంది, ఆర్ 1 వీక్ ట్రెక్కింగ్ ఉంటుంది, 10 days ట్రెక్కింగ్ ఉంటుంది, ఆర్ బైక్స్ తీసుకొని మౌంటైన్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఆఫ్ రోడింగ్. ఇలా మనాలికి 100 kilometers రేడియస్ లో అంతా ఇలాగే ఉంటుంది. ట్రావెలింగ్ కల్చర్ మాత్రం చాలా వైల్డ్ గా ఉంటుంది. ఫిట్నెస్ లెవెల్స్ మాత్రం చాలా ఉండాలి. అండ్ మనాలికి 100 kilometers రేడియస్ అంతా ఇలాగే ఉంటుంది. చాలా మంది బైక్ రైడర్స్ కనపడుతూ ఉంటారు, ట్రెక్కింగ్ టెంట్స్ కనపడుతూ ఉంటాయి, రివర్ రాఫ్టింగ్ పాయింట్స్ కనపడుతూ ఉంటాయి. 100 kilometers దూరంలో ఉన్నప్పుడే మీరు ఆ డిఫరెన్స్ గమనిస్తారు. అండ్ నిజంగా ఒక సౌత్ ఇండియన్ ట్రావెలింగ్ పర్స్పెక్టివే మారిపోతుంది నార్త్ ఇండియా సరౌండింగ్స్ లో ఎంటర్ అవ్వగా. అండ్ ఈ డిఫరెన్సెస్ అన్ని మీరు మనాలి సోలో ట్రిప్ వెళ్ళి ఒక అట్లీస్ట్ 1 week అన్నా స్పెండ్ చేస్తేనే మీరు ఇవన్నీ గమనించగలుగుతారు. సో ఈ విషయాలన్నీ మాకు ముందు తెలియదు, మనాలి వెళ్ళాకే తెలిసింది. బట్ మనాలి ప్లాన్ చేయడానికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మనం ఇక్కడ విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తే విజయవాడ టు ఢిల్లీ 25 hours ఉంటుంది, అండ్ ఢిల్లీ టు మనాలి 12 hours ఉంటుంది. అండ్ విజయవాడలో కూడా ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 4 ఉంటుంది. అంటే నైట్ టైం అంతా వెయిటింగ్ వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇంటర్చేంజింగ్స్, ఫుడ్, ఫ్రెష్ అప్ ఇవన్నీ కలుపుకొని అట్లీస్ట్ 2.5 days ఈజీగా పడుతుంది. కొన్ని ఎంత లేదనుకున్నా 2 days ఈజీగా పడుతుంది. సో వెళ్ళడానికి 2 days, రావడానికి 2 days, 4 days మేము జస్ట్ మనాలిలో కాలు పెట్టడానికి అయిపోతుంది. మనకి లీవ్స్ దొరికేది మాక్సిమం 1 week ఆర్ 10 days ఉంటుంది. అందులో 4 days ట్రావెలింగ్ కి పోతుంది. అంటే ఈ ప్లాన్ నాకు నచ్చలేదు. అండ్ ఫ్లైట్స్ తీసుకున్నా మీరు విజయవాడ నుంచి స్టార్ట్ అయితే మాత్రం డైరెక్ట్ విజయవాడ టు ఢిల్లీ తీసుకుంటేనే టైం కలిసి వస్తుంది. అండ్ విజయవాడ టు ఢిల్లీ 8,500 ఉంటుంది. సో మళ్ళీ ఢిల్లీ టు మనాలి 1,000 ఉంటుంది. సో జస్ట్ మీరు విజయవాడ నుంచి మనాలిలో ల్యాండ్ అయ్యేదానికి, మళ్ళీ తిరిగి మనాలి టు విజయవాడ ల్యాండ్ అయ్యేదానికి 20కి ఈజీగా అయిపోతాయి ఫ్లైట్స్ చూస్ చేసుకుంటే. లేదు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాం, అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకున్నామన్నా అప్పుడు టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. అదంత ఎకనామికల్ కాదు, టైం కూడా సేవ్ అవ్వదు. ఆల్మోస్ట్ సేమ్ బడ్జెట్, సేమ్ టైం అవుతుంది. సో వేస్ట్ ఆఫ్ టైం అది. సో ఆల్టర్నేటివ్ ప్లాన్స్ కోసం చూస్తుంటే మనకి ఫ్రెండ్స్ తో వర్కౌట్ అయ్యే ట్రిప్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మళ్ళీ ఇది వర్కౌట్ అవుతుంది తెలియదు. సో స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా డిఫరెంట్ ఆఫ్ థీమ్స్ చూస్ చేసుకున్నాం. మళ్ళీ వర్కౌట్ అయ్యే ట్రిప్స్ కాదు కాబట్టి ఈ ట్రిప్ లోనే అన్ని థీమ్స్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేయాలి. లైక్ మన ఫ్రెండ్స్ తో ఒక వాటర్ పార్క్ వెళ్ళాలి, మన ఫ్రెండ్స్ తో ఒక నేషనల్ పార్క్ వెళ్ళాలి, మన ఫ్రెండ్స్ తో ఒక వరల్డ్ వండర్ కి వెళ్ళాలి, మన ఫ్రెండ్స్ తో క్యాపిటల్ సిటీలో షాపింగ్ చేయాలి, అండ్ మన ఫ్రెండ్స్ తో రిషికేష్ లో రివర్ రాఫ్టింగ్ చేయాలి, అండ్ మన ఫ్రెండ్స్ తో స్నోని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇలా ఆల్టర్నేట్ ప్లాన్ ఒకటి ప్లాన్ చేసాము. సో ఆ ప్లాన్ లో వచ్చింది 9 days 9 states వితౌట్ ఫ్లైట్స్. సో ఇందాక మేము చెప్పిన థీమ్స్ లో ఎంతవరకు మేము ప్లాన్ చేసినట్టు జరిగింది, ట్విస్ట్లు ఏం వచ్చాయి, బడ్జెట్ ఎంత అయింది, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా డే వైస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. సో ఈ జర్నీలో 9 days 9 states కాదు, 7 days ఆఫ్ మనాలి ఉంటుంది, 7 days ఆఫ్ అయోధ్య, వారణాసి, కాశీ అండ్ బృందావన్ ఉంటుంది. 10 days 20 temples ఇన్ ఏపీ, కేరళ అండ్ తమిళనాడు ఉంటుంది. మొత్తం జర్నీ అరౌండ్ 40 days వస్తుంది. సో బెస్ట్ 40 days ఇన్ ఇండియా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ బోత్ నార్త్ అండ్ సౌత్ ఇండియా. ఈ జర్నీ నేను గ్రూప్ తో స్టార్ట్ చేసి సోలోగా ఎండ్ చేశాను. 1 week ట్రిప్ గా స్టార్ట్ అయ్యి 3 months జర్నీగా ఎండ్ అయింది. ఇంకా ఈ జర్నీలో చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేనేం ప్లాన్ చేసినా యూట్యూబ్ చూసే ప్లాన్ చేస్తాను. అందరూ మాక్సిమం ఎవరు ప్లాన్ చేసినా యూట్యూబ్ చూసే మాక్సిమం అందరూ ప్లాన్ చేస్తారు కాబట్టి
నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరన్నా ప్లాన్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్లాన్ యూట్యూబ్ లో పెట్టడం కాదు కాబట్టి ఏదో చిన్న చిన్న రీల్స్ చేద్దాం అనుకున్నాను. వీడియోస్ అన్ని వర్టికల్ ఫార్మాట్ లోనే ఉంటాయి, హారిజాంటల్ ఫార్మాట్ లో ఉండవు. సో ఇఫ్ యూ వాంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద జర్నీ, నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. అండ్ ఛానల్ కొత్తగా పెట్టడం జరిగింది కాబట్టి ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు. ఒకవేళ మీకు రీచ్ అయినా మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియో మీకు రీచ్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. అండ్ లైఫ్ లో ఇలాంటి పదాలు వాడతానని ఇప్పుడు అనుకోలేదు. సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.